ఇక 9 రోజుల నుంచి పూజలు అందుకున్న గణనాథుడు ఈ రోజు గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. రైట్, గణేష్ శోభయాత్రకి సంబంధించి మరింత సమాచారాన్ని ట్యాంక్ బండ్ నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ట్యాంక్ బండ్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? గణేష్ శోభయాత్రకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎంతమంది గణనాథులు గంగమ్మ ఒడికి చేరారు ఇప్పటివరకు? దాదాపు ఇప్పటికే ఏదైతే హుస్సేన్ సాగర్ కు భారీగా గణనాథులన్నీ కూడా బారులు తీరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత ఏడాది కంటే ఈసారి తెల్లవారుజాము నుంచే పూర్తిగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో గణనాథులంతా కూడా బారులు తీరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గు ఉన్నటువంటి ఏ ప్రాంతం అయితే ఉందో ఆ గణనాథులు కూడా గణేష్ విగ్రహాలతో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. డీజే పాటలతో 9 రోజులు నిష్టగా పూజించి పూర్తిగా ఆ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు గణనాథులంతా కూడా బారు తీసినటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. పోలీసులు కూడా వచ్చినటువంటి విగ్రహాలను కూడా పూర్తిగా టస్కర్లన్నింటినీ కూడా ముందుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం ఒక వినాయక విగ్రహానికి కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. అటు ఖైరతాబాద్ వినాయకునికి సంబంధించి ఇప్పటికే మరి కాసేపట్లో శోభాయాత్ర కూడా ప్రారంభం కాబోతోంది. ఈ క్రేన్ నెంబర్ 4 వద్ద ఏదైతే ఆ విగ్రహం సంబంధించినటువంటి అంశంలో దాదాపు 69 అడుగులు ఉన్నటువంటి ఆ విగ్రహం కూడా మరి కాసేపట్లో మధ్యాహ్నం నిమజ్జనం అయ్యేటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత ఆలస్యమైంది, కానీ గత ఏడాది కంటే ఈసారి దాదాపు ఒక గంటన్నర పాటు లేటుగా ఈ నిమజ్జనం అనేది జరగబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో గత ఏడాది శోభాయాత్ర నిమజ్జనాలు, సామూహిక నిమజ్జనాలు అనుకున్న రోజు తర్వాత రోజు మాత్రం నిమజ్జనాలు ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు వచ్చి, కానీ ఈసారి మాత్రం ముందు రోజుగా దాదాపు 4-5 రోజుల నుంచి కూడా పెద్ద విగ్రహాలన్నీ కూడా ఇటు హుస్సేన్ సాగర్ కు బారులు తీరినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఆలస్యం అవుతుంది, దాదాపు 2 రోజుల సమయం పూర్తి స్థాయిలో అవుతుంది. కాబట్టి రేపు ఆదివారం కావడంతో ఈ రోజు రేపు నిమజ్జనాలు కూడా కొనసాగేటువంటి పరిస్థితి మనకు ఇటు హుస్సేన్ సాగర్ వ్యాప్తంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ విగ్రహాలకు సంబంధించినటువంటి అంశంలో నిన్నటి సాయంత్రం వరకు 2 లక్షల విగ్రహాలు మనకు నిమజ్జనం అయినట్టుగా తెలుస్తుంది. జోన్ల వారీగా కూడా పూర్తి స్థాయిలో లెక్కలు జిహెచ్ఎంసీ కూడా ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని కూడా వ్యర్థాలన్నింటినీ కూడా తొలగింపు ప్రక్రియ చేపడుతూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి కూడా విగ్రహాల నిమజ్జనం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ హుస్సేన్ సాగర్ లో విగ్రహాలకు సంబంధించినటువంటి పరిశుద్ధ ఏదైతే శుభ్రం చేసేటువంటి ప్రక్రియను కూడా వేగవంతం చేస్తూ ఉన్నారు. దాదాపు 9-10 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ ప్రాంతంలోకి విగ్రహాలన్నింటినీ కూడా అనుమతి నిరాకరిస్తారు. పూర్తి స్థాయిలో అటు ట్యాంక్ బండ్ వైపు మాత్రమే విగ్రహాల నిమజ్జనం అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఖైరతాబాద్ గణపతి వచ్చినటువంటి సందర్భంలో లక్షలాది మందిగా భక్తులు ఇటు వచ్చి ఆ నిమజ్జన కార్యక్రమం చూస్తారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేసిన తర్వాత విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇక్కడ నిమజ్జనం కొనసాగుతుంది. దాదాపు ఆ టస్కర్ మీద నుంచి వెల్డింగ్ పనులన్నీ కూడా తొలగించి ఆ క్రేన్ మీదకి ఎక్కిస్తారు. ఆ క్రేన్ మీదకి ఎక్కించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఆ విగ్రహాన్ని నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయబోతున్నారు. ప్రస్తుతం ఆ వినాయక విగ్రహాల నిమజ్జనం కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ విగ్రహాలు నలుమూలల నుంచి కూడా హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా ఆ విగ్రహాలన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ గత ఏడాది కంటే ఈసారి హైదరాబాద్ కు సంబంధించి ఇటు గణనాథుల నిమజ్జనం అయితే కొంత జోరందుకుందనే చెప్పాలి. ఈసారి మాత్రం ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర ఇంకా శోభాయాత్ర ప్రారంభం కాలేదు. ఎందుకంటే కొంత టస్కర్ పనులు కావచ్చు, అక్కడ పూజా కార్యక్రమాలు కూడా కొంత ఆలస్యమైనట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే వినాయక విగ్రహాలకు సంబంధించి ట్యాంక్ బండ్ వద్ద పెద్ద ఎత్తున విగ్రహాలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా కొంత ఆలస్యంగా తీసుకొచ్చినటువంటి అవసరం మనకు కనిపిస్తుంది. దాదాపు 2 గంటల నుంచి 3 గంటల వరకు ఖైరతాబాద్ గణపతి ఇక్కడ నిమజ్జనం కాబోతా ఉన్నాడు. ఆ క్రేన్ ఏదైతే ఉందో, వైట్ కలర్ క్రేన్ ఏదైతే ఉందో, ఆ క్రేన్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆ టస్కర్ మీదకి ఎక్కిస్తారు. దాదాపు 11 రోజుల పాటు ఈసారి పూజలు జరిగాయి. ఎందుకంటే కొంత నిన్న మిలాదున్ నబీ కారణంగా కొంత నిమజ్జనాల కార్యక్రమం అనేది ఈ రోజుకు వాయిదా వేసింది ప్రభుత్వం. నిన్న ఆ కార్యక్రమం ఉండటంతో ఈ రోజుకు వాయిదా పడినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా ఇటు జిహెచ్ఎంసీ కొంత పనులు చేసింది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ వైఫల్యం చెందింది. ఈ ప్లానింగ్ లో కావచ్చు, లేదంటే రూట్ మ్యాప్ లో కావచ్చు, వాటి అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో మారినటువంటి పరిస్థితి. ఇంకా గణపతి విగ్రహాలన్నీ కూడా
క్రేన్ల వద్దకు చేరుకుంటా ఉన్నాయి. గత ఏడాది కంటే ఆలస్యం అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా కొంత ఈసారి అవేర్నెస్ వచ్చినట్టుగా మనకైతే అర్థం చేసుకోవచ్చు. ఇక అంతేకాకుండా సచివాలయం పరిసర ప్రాంతాల్లోకి రాగానే కేసీఆర్ పాటలతో పూర్తిగా డీజేలు మారిమోగుతున్నటువంటి సందర్భం మనకు తెలంగాణ సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా కనిపిస్తున్నాయి. వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి నిన్న సాయంత్రం వరకు 2 లక్షల విగ్రహాలు ఇప్పటికే నిమజ్జనం అయిపోయాయి. దాదాపు ఈరోజు మరొక 50,000 నుంచి 1,00,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ నిమజ్జనాల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇంకా ఏదైతే హైదరాబాద్ నలుగురు నుంచి కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు కూడా రాబోతున్నాయి. అటు బాలాపూర్ లడ్డు ఈసారి ఎంత వేలం పాడుతుంది, అది కూడా ఏదైతే ట్యాంక్ బండ్కు వచ్చేటువంటి ట్యాంక్ బండ్ ఏదైతే చివరి ప్రాంతం ఉందో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో నిమజ్జనం అయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి అంశాలు కూడా మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతాల్లో ఇక్కడ నిమజ్జనం కాబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.